ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి కేంద్రంలో ప్రజలకు ఔషధాలు చౌకగా దొరుకుతాయని డాక్టర్ మంజుల తెలిపారు. ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రధానమంత్రి భారతీయ జనౌషధి కేంద్ర మెడికల్ స్టార్ట్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిఐటిడి డైరెక్టర్ పవిత్ర కుమార్, బీడీఎల్ డీజీఎం పృథ్వీరాజ్, రిటైర్డ్ వీడియో డీజీఎం సంపత్ కుమార్, రిటైర్డ్ డైరెక్టర్ జార్ డయాగ్నోస్టిక్స్ రామకాంత్ త్రిపాఠి, తెలంగాణ నోడల్ ఆఫీసర్ సౌరభ్ జైస్వాల్ పాల్గొని ఈ సందర్భంగా డాక్టర్ జి మంజుల మాట్లాడుతూ, ఈ ఔషధాలు ప్రజలకు అందుబాటులో ఉంచడానికి మా యొక్క ప్రధాన ఉద్దేశమని, ఇతర ఔషధాలు కంటే జనరిక్ ఔషధాలు వేరే వాటి కంటే 70% తక్కువ ధరలకు దొరకడం ద్వారా ప్రజలకు డబ్బులు ఆదా అవ్వడం ద్వారా వారికి ఆర్థికంగా నిలదొక్కుంటారని, ఇక్కడ అన్ని రకాల ఔషధాలు లభిస్తాయని, ప్రజలు వీటిని సద్వినియోగం చేసుకోవాలని, కేంద్ర ప్రభుత్వం ద్వారా ఇలాంటి సాయం చేయడం వల్ల పేద ప్రజలకు చేదోడుగా వాదోడుగా ఉంటారని, ప్రజలనుకున్న నమ్మకాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేద ప్రజలకు జనరిక్ మందులపైన అవగాహన కల్పిస్తున్నామని డాక్టర్ జి మంజుల తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ జి మంజుల, ప్రొప్రైటర్ కె అనిత్ రామ్ రెడ్డి, డైరెక్టర్ బాను, డైరెక్టర్ విజయ్, డైరెక్టర్ నాగరాజు, డైరెక్టర్ తదితరులు పాల్గొన్నారు. His friends, associates from Defense, CITD and BDL, Pavitra Kumar Garu and PPL Sir, PGM retired BDL. He is my nodal officer, Telangana, Ramakant Tripathi Garu, Zor Diagnosis and Associates, Vijay Sir and Banu Sir. So overall, my journey has started with we both are women entrepreneurs. మా జర్నీ 10 రూపాయల నుంచి స్టార్ట్ అయిందండి. కారు నడకము, పానీపూరి తినడానికి కూడా డబ్బులు లేకుండా జనౌషధి గురించి తెలుసుకొని సార్ గారిని అప్రోచ్ అయ్యి డూస్ అండ్ డోంట్స్ చేసుకొని ఈ మొత్తం దాన్ని సెటప్ చేయాలంటే చాలా టైం పట్టింది. చాలా ఓపుకుండాలా, నేర్చుకుండాలి. మా జనౌషధి హైయర్కి ఎంతమంది ఆఫీసర్స్ ఉన్నారో చాలామంది చాలా ఓపికగా చెప్తారు. ప్రాబ్లం ఏం లేదు, మనం నిక్కచ్చిగా క్వాలిటీ మెయింటైన్ చేస్తే మనకు లైసెన్స్ వస్తుందండి, రాదని కాదు. నేను ద మెయిన్ రీజన్ ఫర్ మీ టు స్టార్ట్ దిస్ ఆర్గనైజేషన్ వాస్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, సోషల్ సర్వీస్, అండ్ ద మెయిన్ రీజన్ వాస్ I lost 50 members in my family when Corona first incident. And I wanted agriculture family also to develop, come into social life, mainstream. Our main agenda is to serve people, for the people, by the people, and earn livelihood also, give livelihood also, and save my India, my citizens, my nation. And I thankfully I bow my head to the knees and respect my nation, my India, my family, Shri Narendra Modi garu, each and every person who is associated for well-being of my India, development of my India. I salute them. My main agenda, my breath and my salutations is for the agriculture department, the food for my Indians, the defense for my Indians, and doctors for my Indians. These are the main people. Jai Jawan, Jai Kisan, भारत माता की మోదీ की गारंटी, మోదీ जी का परिवार. జై హింద్, జై తల్లి తెలంగాణ. వర్షం అనక ఎండనక 8 months నుంచి తిరుగుతున్నామండి. ఏంటంటే ప్రజలు బ్రాండెడ్ మెడిసిన్ దాంట్లో పోయి ఎక్కువ పైసలు ఖర్చు పెట్టి అఫోర్డ్ చేయలేక అప్పులు చేసుకొని మందులకి అఫోర్డ్ చేయకుండా చిన్న ఇష్యూని చాలా పెద్దగా చేసుకొని సర్జరీకి అఫోర్డ్ చేయలేకుండా బాధపడే ప్రజలు, రూరల్ ఏరియాస్లో అసలు ఏమీ తెలియని ప్రజలకు ఒక్కొక్క డిస్ట్రిక్ట్లో వెళ్ళి సీతక్క గారిని కలిసి, హెల్త్ మినిస్టర్ గారిని కలిసి, రేవంత్ రెడ్డి గారిని కలిసి మెయిన్ థింగ్ మేము అజెండా ఏంటి అంటే మాకు సపోర్ట్ చేయండి సార్, మేము సోషల్ సర్వీస్ చేస్తున్నాము, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేస్తున్నాము, 400 మహిళలు ఒక్కొక్క డిస్ట్రిక్ట్లో శానిటరీ నాప్కిన్స్ ఇంపార్టెన్స్ ఏంటి, జనౌషధి కేంద్రాల్లో ₹1 శానిటరీ నాప్కిన్స్ వస్తుంది సార్. పర్సనల్ హైజీన్ ఏంటి, దీంట్లో మెన్స్ట్రల్ క్యాప్స్ వస్తుంది. పర్సనల్ హైజీన్ ఎంత ఇంపార్టెంట్, ఇంట్లో ఆడామె హైజీన్ మెయింటైన్ చేస్తే ఆడపిల్లలకి హైజీన్ ఉంటుంది. షికాగోయల్ మేడంని కూడా కలిసాము. ఉమెన్ సేఫ్టీ గురించి, మెన్సెస్ గురించి, డెలివరీ సిస్టమ్ గురించి, లాక్టేషన్ గురించి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. మేడారం జాతరలో సీతక్క గారిని చాలా దగ్గరగా తెలుసుకునే అవకాశం వచ్చింది. ఆమె మా తెలంగాణ స్టేట్ ఉమెన్ డెవలప్మెంట్ పంచాయతీరాజ్ మినిస్టర్, చాలా పాజిటివ్ మనిషి. ఆమె వీలైతే ఖచ్చితంగా వస్తా అన్నది. మా చీఫ్ మినిస్టర్
రేవంత్ రెడ్డి అన్న ఎట్లా అంటే సొంత అన్న లెక్క ఆడబిడ్డలకి మనకి ఎట్లా మన తెలంగాణలో ఒడిబియ్యం ఎట్లా పోస్తారో నిన్న పెరడ్ గ్రౌండ్స్లో అంత ఒడిబియ్యం వేసి మా ఆడ సంతానంని మీరు కూడా మా అక్క మా చెల్లె అనే మా అన్నని కళ్ళారా చూసి మా కోసం ఏదైనా చేస్తారు, గరీబుల గురించి ఏదైనా చేస్తారని మేము స్టార్ట్ పెట్టినామండి. సీతక్క గారిని, హెల్త్ మినిస్టర్ గారిని కూడా ప్లీజ్ సపోర్ట్ చేయమని చెప్పేసి బీజేపీ ప్రతి ఎంప్లాయీని, బీజేపీ కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి, ఎనీ పార్టీ కానివ్వండి, ఇది డాక్టర్ ఫీల్డ్. కరోనాలో రెండు ఫీల్డ్లు ఉండేనండి. డాక్టర్స్ మందుబాబులేమో హెల్త్ డిక్లైన్ చేసుడు, డాక్టర్స్ ఏమో ప్రాణాలకి పనువుగా పెట్టి అందరికీ సేవ చేసినామండి. దాని గురించి కాస్త పాలిటిక్స్ పక్కగా పెట్టి అందరూ ఒక్క చిత్తంగా ఆడవాళ్ళకి సపోర్ట్ చేయండి, మగవాళ్ళకి సపోర్ట్ చేయండి. ఆడవాళ్ళు మగవాళ్ళు ఎక్కువ తక్కువ కాదండి, ఇద్దరు కలుస్తేనే సొసైటీ అనేది ఇంపార్టెంట్. మగవాళ్ళకు కూడా కష్టాలు ఉంటుంది కానీ వాళ్ళు చెప్పుకోరు. దయచేసి మాకు సపోర్ట్ చేయండి. దయచేసి మా గవర్నర్ తమిళసాయి మేడం కూడా వచ్చేది ఉండే కానీ ఆమె పాండిచేరిలో ఇంపార్టెంట్ పని ఉండి రాలేకపోయింది. ఇది కాస్త మా తెలంగాణ సీఎం గారు పట్టించుకొని మా లాంటి ఆడవాళ్ళకి సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేస్తే మేము చాలా మందికి సోషల్ సర్వీస్ చేస్తాం. జై తెలంగాణ. So guidelines of the government. So he is with us to support us. He is with us to go ahead with the Pradhan Mantri Jan Aushadhi Kendra official website. Anything, go online, sir. Go as per the guidelines. Apply. Sir will come for the inspection. He is very strict officer and he is very helpful person. He will go only by do's and don'ts. Nothing about that. And all, last but not the least, is be transparent. Always be transparent and maintain the self-consciousness and serve public. Let's leave it to God. That's it. Thank you.